ఓం నమః శివాయ. ఓం లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 31వ శ్లోకం. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోద్గీర్ణమేవ త్వయా. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఈశ్వరుణ్ణి మహాదేవ అని ఎందుకు అనవచ్చో చెప్పారు. ఎందుకంటే ఎవరికైనా ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే మనం ఏమంటాము, నీవెక్కడయ్యా మహానుభావుడివి, మహాపురుషుడివి అని అంటాం కదా. అలాగే ఆచార్యుల వారు ఈశ్వరుడు చేసిన మేలుకి సర్వ విశ్వాన్ని కూడా రక్షించినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆయన మహానుభావ, మహాదేవ, మహాదేవాదిదేవ అని సంబోధిస్తూ వస్తున్నారు. అందుకని ఆయన ఈ విధంగా కూడా చెప్తున్నారు. అయ్యా పశుపతి సర్వరక్షాకర, సురులు అసురులు క్షీరసాగరాన్ని అమృతం కోసం మదిస్తే దాని నుండి లావాల విషం వచ్చింది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే, మనం పురాణాలు చదువుకున్నాం. ఆ విషయానికి భయపడి అందరూ ఈ స్వామి దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చారు కాపాడమని. అందులో నుంచి విషం వస్తే ఆ విషం తమనేం చేస్తుందో అని భయం కొద్దీ బోళాశంకరుడి దగ్గరికి వచ్చారు. నువ్వు బోళాశంకరుడివి కాబట్టి సురులని అసురులని ఇద్దరిని రక్షించగలవు అనే నమ్మకంతో నీ దగ్గరికే వచ్చారు. సురులు ఒక చోటికి, అసురులు ఒక చోటికి వెళ్ళలేదు. ఇద్దరూ కలిసి నీ పాద దర్శనానికి, నిన్నే శరణ వేడటానికి వచ్చారు. అప్పుడు నువ్వేం చేశావు? నాలంబా పరమోపకారం మిదంత్వేకం పశునంపతి అని అంటే, ఏకం ఇదంతు పరమోపకారకం అంటే ఈ సహాయం చాలదా వాళ్ళని రక్షించావు అంటే ఈ చాలదా, ఈ ఒక్క సహాయం వాళ్ళకి చాలదా? నా ఆలంబా ఇదొకటి చాలదా నాయన? చాలు అంటే ఏం చేశావో కూడా ఈ ఒక్కదాని వల్ల సురులు అసురులు ఇద్దరూ కూడా బతికిపోయారు. అంటే అమృతం కోసం క్షీరసాగర మదనం చేసేప్పుడు మొట్టమొదటిగా విస్ఫోటమై వచ్చింది. భయంకరమైన వేడి కలిగి భీకరంగా వ్యాపిస్తున్నట్లుగా లావాలా వస్తుంటే దానవులు దేవతలు కూడా నిన్ను శరణు వేడితే నువ్వు పశ్యన్ ఆలోచించి నీలో ఉన్న 14 లోకాలని, బయట ఉన్న సురాసురులని రక్షించడానికి నీవు ఆ గరళాన్ని ఏం చేశావు? గళేన గిళితం కంఠంలో మింగకుండా, నోద్గీర్ణమేవ ఉమ్మి వేయకుండా కంఠంలోనే ఉంచేసావు. ఏం చేసావు? మింగలేదు, కక్కలేదు. మింగితే లోపలున్న 14 లోకాలు ఏమైపోతాయోనని మింగలేదు. కక్కితే ఎదురుగుండా ఎవరున్నారు? సురాసురులు ఉన్నారు. వీళ్ళు ఏమైపోతారోనని బయటికి ఉమ్మి వేయలేదు. కాబట్టి ఈ ఇద్దరిని కాపాడటానికి అంతే త్రిలోకాలకి అధిపతివి ఎలా అయ్యావు? మహాదేవాది దేవుడు ఎలా అయ్యావు? ఈ విధంగా నువ్వు మహాదేవాది దేవుడు అయ్యావయ్యా స్వామి. దానవులంటే రాక్షసులు, మరి వారికి కూడా ప్రాణభయం వలన వాడికంటే ప్రాణభయం ఉన్నది, వాళ్ళు పరిగెట్టారు. మరి అమర్త్యాపలాయన ఔషధం అంటే చావు కూడా తెలియనటువంటి ఈ దేవతలు కూడా పరిగెట్టించింది ఆ విషయం ఎంత భయంకరమైనదైతే దేవతలు కూడా పరిగెట్టి వెళ్ళిపోతారు. ఆ విషయాన్ని నీ గరళంలో అంతటి భయంకరమైనటువంటి విషయాన్ని నీ గరళంలో ఉంచుకొని సకల లోకాలని, సూర్యులని అసురులని కూడా కాపాడావు. అంటే మంచిని కాపాడతావు, చెడుని కూడా నిన్ను శరణు పెడితే కాపాడతావు అనేది మేము ఇప్పుడే తెలుసుకుంటూ ఉన్నాం అయ్యా. నీకు తెలిసిన విద్య ఏమిటంటే రాక్షసులనైనా సరే శరణు పెడితే రక్షించేస్తావు. అందుకే రాక్షస జాతికి కూడా మహాదేవాది దేవుడివి, మహాదేవుడివి అయిపోయావు నువ్వు. ఆ విధంగా నువ్వు సురులకి అసురులకి 14 లోకాలకి కూడా నువ్వు మహాదేవాదేవుడి. ఇంతకన్నా ఎవరున్నారయ్యా? దేవాది దేవుడు లేరు. అలా అనిపించుకోవడానికి కూడా అన్నింటా నువ్వే, అంతటా నువ్వే, సర్వం నువ్వే, నాలోనూ నువ్వే, బయట నువ్వే. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.